ఆర్వీఆర్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ వెంకటేశ్వర విద్యారణ్య వేద విద్యాలయం ప్రత్యేక కార్యక్రమంలో రెండో భాగానికి స్వాగతం. వేదం మన జీవననాదం. శ్రీ వెంకటేశ్వర విద్యారణ్య వేద విద్యాలయంలో ఉన్నటువంటి స్థితిగతులు, అలాగే ప్రమాణాలు, ప్రోత్సాహాలు, ఇలా వీటన్నిటికి సంబంధించినటువంటి విషయాలను ఈరోజు మనందరికీ అర్థమయ్యే విధంగా చెప్పడం కోసం ఈ వేద పాఠశాల యొక్క ప్రిన్సిపల్ అయినటువంటి శ్రీ కోటంరాజు సీతారామ గణాపాటి గారు మనతో పాటు ఉన్నారు. మరి గురువు గారిని అడిగి ఈ వేద పాఠశాలకు సంబంధించి శాస్త్రాల గురించి, అలాగే సంస్కృతి గురించి అనేక విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురువుగారు, మరి ఈ వేదాన్ని పఠిస్తున్నప్పుడు కావచ్చు, ఇది నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా కొన్ని దోషాలంటూ పిల్లలకి వస్తూ ఉంటాయి. లైక్ స్వరదోషం అనుకోవచ్చు, లేదా పట్టదోషం. ఇలా మీ భాషలో చాలా వరకు వాళ్ళ ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. ఇలాంటి సమయాల్లో మీరు యాజ్ ఎ టీచర్గా వాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అలాగే వాళ్ళకి మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తూ ఉంటారు? అంటే మీరు ఎలా గుర్తిస్తారు అసలు ఆ దోషాలని, అంటే ఏం చెప్తారు? వేదం నేర్పించే గురువుగారులు ఎన్నో సంవత్సరాలు పరిశ్రమ చేసి ఉంటారు కాబట్టి ఈ విద్యలో ఇక్కడ చెప్పేది అపస్వరమా, సుస్వరమా, అక్షరాలన్నీ స్ఫుటంగా పలుకుతున్నాడా లేదా అనేది వీళ్ళకి చాలా సహజంగా వెంటనే తెలిసిపోతూ ఉంటుంది. ఆ తెలిసిపోవటంలో కూడా విద్యార్థి ఎక్కడ భ్రమపడుతున్నాడు, లేకపోతే ఎక్కడ పొరపాటు చేస్తున్నాడు, ఇవన్నీ కూడా వీళ్ళకి తెలుస్తూ ఉంటాయి. తెలిసి దాని తగిన సర్దుబాట్లు చేయటం, పిల్లవాడికి ఆ విషయం అర్థమయ్యేటట్లు చెప్పి, ఇది మొత్తం 100కి 100% పూర్తి స్థాయిలో వచ్చేంత వరకు ఈ పరిశ్రమ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. మనకి పాఠం ఒక్కొక్క పాఠానికి ఇంతకాలం అని చెప్పి ఉంటుంది సహజంగా. 10-15 రోజులు అనుకోండి ఒక పాఠానికి సమయం. ఈ 10-15 రోజులు ఒక పాఠం పూర్తిగా 100కి 100% కంఠస్థం అయ్యేంత వరకు, ఎటువంటి దోషం లేకుండా పిల్లవాడు చెప్పేంత వరకు మనం ఈ పరిశ్రమ కొనసాగిస్తూనే ఉంటాము. దీనికి అవసరమైన చిన్న చిన్న ఉపాయాలు ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, అభ్యాసం చేసేటప్పుడు ఏ రకంగా చేయాలి, అట్లాగే స్వర ప్రాధాన్యంగా ఉంటుంది వేద విద్య అంతా కూడా. ఆ స్వరాల్ని జాగ్రత్తగా పట్టుకోవడం ద్వారా పిల్లలు ఆ విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకోగలుగుతుంటారు. ఇది నిరంతర ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి నిదానంగా అవగాహన అవుతూ ఉంటుందమ్మా. గురువుగారు, మరి ఇప్పుడు పిల్లలు అన్నాక కొంతమంది లో ఉండొచ్చు, కొంతమంది హై ఉండొచ్చు, కానీ ఇద్దరు సమానంగా ఉన్నటువంటి పిల్లలు కూడా ఉంటుంటారు. అలాంటి పిల్లల్లో మీరు ఆ నైపుణ్యాన్ని మార్కుల రూపంలో ఎలా లెక్కిస్తారు, అంటే ఏం చెప్తారు? ప్రతిభ అనేది చాలా అంశాలని మనం పరిగణనలోకి తీసుకొని దానికి నిర్వచనం చెప్పవలసి వస్తుంది. అంటే వేదమంత్రాలని పనస అని చెప్పి అంటారమ్మా. ఒక పనస అడిగినప్పుడు ఒకటే పనసని ఇద్దరు విద్యార్థులు చెప్పే విధానంలో ఉచ్చారణ కానీ, కంఠ శుద్ధి కానీ, ఆ మంత్రంలో ఉండే మాధుర్యం కానీ, తర్వాత ఆ చెప్పే వేగము, స్పష్టత, దీన్ని బట్టి కానీ మనం స్పష్టంగా గుర్తించగలుగుతాం. తప్పు లేకుండానే చెప్పవచ్చు ఇద్దరు కూడా. కానీ ఈ ఇద్దరిలో ఎవరు శ్రేష్ఠుడు అనేది ఖచ్చితంగా విద్వాంసులు గుర్తిస్తారు. నేను చెప్పిన ఈ అంశాల ఆధారంగా ఆ మార్కులు వేయటం జరుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా స్వరదోషం ఉండకూడదు, ఉచ్చారణ చాలా స్ఫుటంగా ఉండాలి. ఆ ఇద్దరిలో అప్పుడు కూడా ఇద్దరిలో ఇదే కలిస్తే సమానంగా సరిసమానంగానే ఉంటే అప్పుడు ఎక్కువ భాగం ఎవరు తప్పు లేకుండా చెప్తున్నారు, ఎంత కఠినమైన ప్రశ్న ఎదురైనా సరే నిబ్బరంగా ఎవరు ఉండగలుగుతున్నారు, ఇటువంటి అంశాల ఆధారంగా కూడా మనం ఇద్దరి మధ్యలో తేడాన్ని మనం స్పష్టంగా గుర్తించగలుగుతామమ్మా. గురుగారు, మరి ఈ ఎగ్జామ్స్ ఫలితాల విషయంలో ఈ పారదర్శకత అనేది ఏ విధంగా ఉంటుంది? అలాగే దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్ని కూడా వాళ్ళ తల్లిదండ్రులకి ఏ విధంగా మీరు అందిస్తూ ఉంటారు? ఈ మన పరీక్షలలో జరిగే పరీక్షల విధానం కానీ, ఫలితాలు కానీ అన్నీ పారదర్శకంగా ఉండడం కోసమే మేము అసలు ఇంత తాపత్రయపడుతున్నాము. అది ఎట్లా చేస్తామనేది చెప్తానమ్మా. పరీక్షలన్నీ కూడా ఓపెన్ హాల్లోనే జరుగుతాయి. ఎక్కడైనా గదిలోకి తీసుకెళ్ళి చాటుగా చేయటం, మనకి నచ్చిన వాళ్ళకు ఒక రకంగా, నచ్చని వాళ్ళకు ఒక రకంగా చేసుకోవటం, అటువంటి అసలు అవకాశమే ఉండదు దీంట్లో. తర్వాత సహజంగా విద్యార్థి తల్లిదండ్రులు ఆ సమయంలో దగ్గర ఉండే అవకాశం ఉంటుంది. ఉన్నప్పుడు వాళ్ళే వచ్చి సహజంగా అడుగుతారు, ఎట్లా ఇచ్చాడు మా పిల్లవాడు పరీక్ష అన్నప్పుడు ఆ పిల్లవాడిలోని ఇచ్చిన విధానాన్ని, పరీక్ష విధానాన్ని అంతా కూడా ఒకసారి వారికి అర్థమయ్యేటట్లు చెప్పి సహజంగా అక్కడే
విషయాన్ని క్లారిటీగా స్పష్టం చేయడం జరుగుతుంది. తర్వాత ఇంకొకటి దీనికోసం ఏం చేస్తున్నాము, మన సంస్థకి వెబ్సైట్ కూడా రూపొందించడం జరిగింది. ప్రతి పరీక్ష ఫలితాలు ఎప్పటికప్పుడు వెబ్సైట్లోకి ఏ రోజుకు ఆ రోజు, ఏ పూటకు ఆ పూట అప్లోడ్ అయిపోతూ ఉంటాయి. తద్వారా ఎక్కడున్నా సరే, తల్లిదండ్రులు ఇక్కడ లేకపోయినా సరే, ఎక్కడున్నా సరే, వారే కాకుండా ఆ పాఠశాలకు సంబంధించిన గురువుగారులు కానీ, ఆ యాజమాన్యం కానీ అందరూ చూసుకోవచ్చు. కాబట్టి ఈ విధానం వల్ల ఏ రకమైన లోపం లేకుండా అక్కడ ఉన్న సత్యమేదో అదే మనందరికీ అర్థం కావాలి, పిల్లవాడికి అర్థం కావాలి. పిల్లలందరి విషయంలో న్యాయంగానే ఈ విధానం ఉండాలి, జరగాలనేదే మా ఆకాంక్ష. దానికి అనుగుణంగానే మేము ప్రయత్నం చేస్తున్నాము. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus. గురువుగారు, మరి ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థులకి మీరు ఇచ్చే సత్కారాలు ఏంటి? అలాగే వాళ్ళు భవిష్యత్తులో కూడా ఇదే మార్గంలో రావాలంటే మీరు ఎలాంటి ప్రోత్సాహాన్ని ఆ పిల్లలకు అందిస్తూ ఉంటారు? బాగుందమ్మా, ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. వివరంగా చెప్తాను. విద్యార్థులకి మనం ప్రతి సంవత్సరం నిర్వహించే పరీక్షలలో మనం చేసే సత్కారం ఎట్లా ఉంటుందంటే, ఈ సత్కారం పిల్లలు లేకపోతే వారి తల్లిదండ్రులు సత్కారాల కోసం చదివిస్తున్నారని కాదు దీని అర్థం. అయితే పిల్లలో ఒక ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని, దీని పట్ల ఇంకా శ్రద్ధని పెంచడానికి కోసం ఈ మార్గాన్ని మేము అవలంబిస్తున్నాము. పిల్లలు సహజంగా సంవత్సరానికి 10 పన్నాలని, 15 పన్నాలని ఈ ప్రకారంగా పరీక్ష ఇస్తుంటారు. ఒక్కొక్క పన్నానికి గరిష్టంగా 200 రూపాయలు సత్కారంగా మనం చేస్తూ ఉంటాం. ఈ ప్రకారంగా వచ్చిన 350-400 మంది విద్యార్థులకి సత్కారం చేయడం జరుగుతుంది. ఈ మార్కుల ఆధారంగా కొంతమందికి సత్కారంలో కాస్త తగ్గుదల, లేకపోతే పూర్తి బాగా చెప్పిన వాళ్ళకి పూర్తి సత్కారం, ఈ ప్రకారంగా ఉంటుంది. దీంతోపాటు ఇది సహజంగా ప్రతి పిల్లవాడికి జరిగే పరీక్ష. ఇది కాకుండా ఏం చేస్తున్నాం మనం, అంత్యాక్షరి పోటీలని. అంత్యాక్షరి అంటే పాటలు ఇవి కాదు, ఈ మంత్రాలలో ఉండే చివరి అక్షరాంతో వరుసగా ఒక సమూహంలాగా కూర్చుంటారు. 10 మంది 15 మంది విద్యార్థులు బ్యాచులుగా కూర్చుంటారు. మొదటి పిల్లవాడు మంత్రం ఆపిన తర్వాత, ఆపిన సమయంలో ఉండే అక్షరంతో తర్వాత ఉండే పిల్లవాడు అది మొదలుపెట్టి అదే మంత్రంతో, ఆ అక్షరంతో మొదలయ్యే మంత్రాన్ని మొదలుపెట్టి చెప్పవలసి వస్తుంది. అది కూడా తప్పు లేకుండా చెప్పాలి. 10 సెకండ్లో 15 సెకండ్లో మనం సమయం ఇస్తాం, ఆ సమయం లోపలే అందుకొని చెప్పాలి. ఈ ప్రకారంగా జరుగుతుంటాయి పోటీలు. దీంట్లో కూడా పిల్లలు పోయిన సంవత్సరం చాలా బాగా ఉత్సాహంగా పాల్గొన్నారు, చాలా బాగా చెప్పారు, చిన్న చిన్న పిల్లలు కూడా. ఇట్లా చెప్పి దీంట్లో రౌండ్స్ అన్నీ అవుతాయి కదా, మొత్తం 15 బ్యాచులుగా ఉంటుంది సుమారుగా. మొదటి స్థానంలో నిలిచిన వాళ్ళు 15 మందికి మళ్ళీ ఫైనల్ రౌండ్ ఉంటుంది. దాంట్లో విజేతగా నిలిచిన వాడికి ప్రత్యేకంగా ఒక 5,000 రూపాయల సత్కారం. అట్లాగే సభాముఖంగా అంతమంది చివరి రోజు మనకి విద్వాంసులు అందరూ వస్తారు, ప్రముఖులు మనకి సహాయం చేసిన వాళ్ళు, సహకారం అందించిన వాళ్ళు, వాళ్ళందరూ వస్తారు. వారందరి మధ్యలో పిల్లవాడిని మనం స్టేజి మీదకి పిలిచి అక్కడ పూలమాల వేసి సత్కారం చేయటం. ఎవరైతే ప్రముఖమైన విద్వాంసులు ఉంటారో వారి చేత ఆశీర్వచనం ఇప్పించటం, బహుమానం కూడా వారి ద్వారా ఇప్పించడం ద్వారా పిల్లల్లో ఒక స్పర్ధ ఏర్పడుతుంది. స్పర్ధయ వర్ధతే విద్య అని చెప్పి అంటారు కదమ్మా. పిల్లల్లో ఆ పోటీతత్వం ఉండటం వల్ల వాళ్ళు బాగా రాణించగలుగుతారు. ఇది ఒక విభాగం. అట్లాగే అత్యుత్తమ విద్యార్థి పురస్కారం అని అదొకటి ఇస్తున్నాం మన పరీక్షలలో. ఇది ప్రతి విద్యార్థి పరీక్ష ఇచ్చిన తర్వాత పర్సంటేజ్గా విభాగం చేస్తాం దీన్ని. టాప్ 10% వచ్చిన వాళ్ళకి ప్రత్యేకమైన పోటీ మళ్ళీ ఉంటుంది. ఆ పోటీలలో విజేతగా నిలిచిన వాళ్ళకి అత్యుత్తమ విద్యార్థి ఈ సంవత్సరానికి అని మనం ప్రత్యేకంగా అవార్డు అది ఇస్తున్నాము. ఈ అవార్డు ఇవ్వడంలో కూడా మనం ఒక విధానాన్ని ఏం పాటిస్తున్నాము, పూర్వం ఎవరైతే వేదం బాగా చదువుకొని
ప్రపంచమంతా గుర్తించిన విద్వాంసులు, మహనీయులు ఉంటారో వారి పేరు మీద ప్రత్యేకంగా ఈ పిల్లవాడిని మనం అభినందిస్తూ సన్మానం చేయడం జరుగుతుంది. ప్రశంసాపత్రం, దాంట్లో ఆ వివరాలన్నీ కూడా, పిల్లవాడి వివరాలు, ఆ మహనీయుడి వివరాలు అవన్నీ కూడా ఉంటాయి దాంట్లో. ఇట్లా అత్యుత్తమ విద్యార్థిగా వచ్చిన పిల్లవాడికి 10,000 రూపాయల సత్కారం. అట్లాగే సభాముఖంగా మనం స్టేజ్ మీదకి పిలిపించి అక్కడ కాస్త పూల వర్షంలాగా పిల్లవాడి మీద అది వేయించి పూలమాలలతో సత్కారం చేసి వేద పండితులు, ప్రముఖులైన విద్వాంసుల చేత ఆశీర్వచనం కూడా ఇదంతా కూడా జరుగుతుంది. అట్లాగే ఈ విషయాల్లో, ఈ విభాగాల్లో రన్నరప్పుగా వచ్చిన వాళ్ళు, అట్లా ఉన్న వాళ్ళకి చిన్న చిన్న బహుమానాలు, ఆట వస్తువులు ఏదైనా అటువంటివి ఇవ్వటం. పిల్లల్లో ఆసక్తి ఈ పరీక్షల పట్ల కానీ, మన వేద విద్య పట్ల కానీ వాళ్ళకి ఒక ఉత్సుకత, మళ్ళీ పై సంవత్సరానికి నేను ఈ రకంగా సిద్ధం కావాలి అనే ఒక ఆలోచన వాళ్ళలో నిరంతరం కలిగేటట్లు చేయటం కోసం ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నామమ్మా. ఇది కాకుండా క్రమాంతం, ఘనాంతం పరీక్షలు అని చెప్పి కూడా ఉంటాయి. దాంట్లో విశిష్ట క్రమాంతం, విశిష్ట ఘనాంతం అని చెప్పి ప్రత్యేకంగా మనం ఒక విభాగం కూడా ఈ సందర్భంగా నిర్వహిస్తున్నాము. ఇది ఎట్లా ఉంటుందంటే, 3 తప్పులు దాటకుండా పరీక్ష ఇవ్వగలిగితే ఆ పిల్లవాడికి గోల్డ్ మెడల్ బహుమానం ఇవ్వాలని, విశేషమైన సత్కారం ధనరూపకంగాను, వస్తురూపకంగాను, సభాముఖంగాను చేయటం, అటువంటి విద్యార్థికి బిరుదుతో సహా మనం పట్టా ప్రదానం చేయటం, ఇటువంటి విధానం కూడా మనం మన పరీక్షల్లో చేస్తున్నాము. తాత్పర్యంగా మన పరీక్షల విధానం వలన విద్యార్థుల్లో మన సనాతన ధర్మం పట్ల, మన వేద విద్య పట్ల ఎప్పుడూ ఆసక్తిగా ఉండేటట్లు, ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా ఉండేటట్లు జరగాలని ఈ ప్రయత్నం అంతా చేస్తున్నామమ్మా. గురువుగారు, ఇప్పుడున్నటువంటి ఈ ఆధునిక కాలంలో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలని వేద విద్య వైపు మళ్లించాల్సిన అవసరం ఎంతవరకు ఉందని అంటారు? తల్లిదండ్రులు వేద విద్యకి విద్యార్థులను ఎందుకు పంపించాలి? ఇది కదా. ఎందుకంటే మన ధర్మాన్ని, మన సాంప్రదాయాన్ని కాపాడుకోవాలంటే వారు విద్యార్థులు వస్తేనే మనం ఈ విద్యను నేర్పించగలుగుతాము. ఈ విద్య ఇంకొన్ని తరాలకి అందే అవకాశం ఉంటుంది. మన ధర్మాన్ని రక్షించుకోవడం కోసం ఖచ్చితంగా ఇది చాలా అత్యవసరమైన విషయం. ద్వాపర యుగంలో వేదవ్యాస మహర్షి అఖండంగా ఉన్న ఈ వేదాలని అన్నిటినీ కూడా ఆయన ఏం చేశారు, కలియుగ ప్రమాణము, ఆయుర్దాయము, మేధాశక్తి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆయన 1132 శాఖలుగా మొత్తం వేదాన్ని విభాగాలుగా చేశారు ఆయన. అందువల్ల వారిని వేదవ్యాస మహర్షి అని చెప్పి అంటాం మనం. ఆ విభాగాలు చేసింది ఆయన ఒక్కొక్క శిష్యుడికి అది ఉపదేశం చేసి పరంపరగా వారి శిష్యుల నుంచి వారి శిష్యులకి, వారి శిష్యుల నుంచి వారి శిష్యులకి వెళ్ళేటట్లుగా ప్రతి ఈ వేదం నేర్చుకునే బ్రాహ్మణులకి ఒక్కొక్కరికి ఒక్కొక్క వేదశాఖగా నిర్ణయం చేసి ఆ వేదశాఖని అధ్యయనం చేస్తే మొత్తం వేదం అంతా కూడా అధ్యయనం చేసే ఫలితం వస్తుంది, పుణ్యం వస్తుంది అని చెప్పి ఆయన ఒక మార్గాన్ని నిర్దేశించి ఆజ్ఞాపించడం వలన ఈ మార్గంలో మనందరం కూడా ప్రయత్నం చేయవలసి ఉంది, ప్రయత్నం చేస్తున్నాం. ఈ 1132 శాఖలలో ప్రస్తుతం నేటికి 11 శాఖలు మాత్రమే లభిస్తున్నాయి. దీనికి దేశం ముక్కలు ముక్కలుగా అయిపోవటం కారణం, విదేశీ దండయాత్రల వలన చాలా భాగం లుప్తం కావటం, అసలు ఎన్నో గ్రంథాలు, పుస్తక భాండాగారాలు ఇవన్నీ కూడా వాళ్ళు కాల్చేసేయటం, నాశనం చేయటం. దీనివల్ల ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో ఇంతవరకే మనకి లభ్యమవుతోంది. ఈ లభ్యమవుతున్న విద్యను మనం తరతరాలు మనం కాస్త రక్షించుకోవాలంటే తల్లిదండ్రులు పంపిస్తే కదా మనం ఇది రక్షణ చేయగలిగేది. మన ధర్మము, సాంప్రదాయము, మన దేశము ఇవి ప్రతి ఒక్కరి బాధ్యత కాబట్టి తల్లిదండ్రులు ఖచ్చితంగా ఈ దిశగా కూడా ఆలోచించవలసి ఉంటుంది, వారి పిల్లల్ని పంపించవలసి ఉంటుంది. గురువుగారు, మరి ఈ విద్య యొక్క యజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం ఈ దాతలు కావచ్చు, లేదా ఈ సమాజం యొక్క బాధ్యత ఎంతవరకు దీంట్లో ఉంది అని అంటే మీరేమంటారు? తప్పనిసరిగా సమాజము, దాతలు వీరి సహాయ సహకారాలు ఉంటేనే మనం ఈ ప్రయత్నం ఎంతైనా మనం చేయగలం. పూర్వకాలం నుండి మహారాజులు కానీ, జమీందారులు కానీ
ధనవంతులైన వేద పోషకులు కానీ ఈ విద్యలని, ఈ ధర్మాన్ని రక్షిస్తూ వస్తున్నారు. వీరికి కావాల్సిన సదుపాయాలు, ఏర్పాట్లు చేస్తూ వస్తున్నారు కాబట్టే ఇంతకాలం ఇది నిలబడగలిగింది. ఇది మరికొంతకాలం మనం ఇదే మార్గంలో ప్రయాణం చేయాలన్నా, ఇంకొంతమంది వేద విద్వాంసులు తయారు కావాలన్నా సమాజం సహకారం లేనిదే మనం ఏమీ చేయలేము. ఇప్పుడు మన పాఠశాలకి ఉదాహరణకి మనం చూడవలసి వస్తే ప్రతి నెల సుమారు 7 లక్షల రూపాయలు మన పాఠశాల నిర్వహణకి ఖర్చు అవుతోంది. ఈ 7 లక్షల నిర్వహణ ఎవరు భరిస్తారు? దాతలు, సమాజం ముందుకొచ్చి ఈ ధర్మం పట్ల ఆసక్తితోటి మనం కాపాడుకోవాలి అనే ఒక బాధ్యతతో ముందు అడుగు వేస్తున్నారు కాబట్టి, అండగా నిలబడుతున్నారు కాబట్టి మేము చేయగలుగుతున్నాం. పిల్లలకి మనం ఈ వేద పాఠశాలలో, మనదే కాదు ఏ వేద పాఠశాలలోనైనా ఉచితంగానే మనం అన్నీ ఏర్పాటు చేస్తున్నాం. భోజనాలు, ఉండడానికి వసతి, తర్వాత విద్యా బోధన, ఇవన్నీ కూడా పూర్తిగా ఉచితంగానే మనం పిల్లలకి అందిస్తున్నాము. ఈ అందించే ప్రక్రియలో పిల్లలకి ఆహార పదార్థాలు ఏర్పాటు కానీ, వండి పెట్టడానికి వంట పిన్ని గారులకు కానీ, బోధన చేసే గురువు గారులకు కానీ, అట్లాగే పనిచేసి సహాయం అందించే వారికి కానీ, పిల్లలకి కావాల్సిన పుస్తకాలు, వస్త్రాలు, లేకపోతే ఏదైనా అవసరమైన సమయంలో వైద్య చికిత్స కానీ, ఇవన్నీ కూడా ప్రతిదీ మనకి డబ్బుతోటి ముడిపడే అంశం కాబట్టి దాతలు, సమాజం వాళ్ళు పెద్ద మనసుతోటి ఉదారంగా స్పందిస్తేనే మనం ఈ వ్యవస్థల్ని మనం ఏర్పాటు చేయగలం. ఏర్పాటు చేయటము, తర్వాత దాన్ని దీర్ఘకాలం కొనసాగించడం కూడా చాలా ముఖ్యమైన విషయాలు కాబట్టి సమాజము, దాతల యొక్క అండదండలు తప్పనిసరిగా అవసరం. అది లభిస్తోంది కాబట్టి మన పాఠశాల ఈ 10 సంవత్సరాల కాలంలో ఇంతమంది ఘనపాఠీలని, క్రమాంతం విద్వాంసులను తయారు చేయగలిగింది. అందుకోసం ఆ విషయంగా సమాజానికి, దాతలకి మనం ఎప్పుడూ కృతజ్ఞతలు చెప్తూ ఉండాలి. ఆ విషయంలో మేము చాలా సఫలీకృతలు అయ్యామని మేము భావిస్తున్నామమ్మా. గురువుగారు, మరి భవిష్యత్తులో ఈ పరీక్షల యొక్క పరిధిని ఏ విధంగా విస్తరించాలి అని మీరు అనుకుంటున్నారు? మన వైదిక విద్యలు చాలా విస్తారమైనవి, అపారమైనవి, అనంతమైనవి. నేటి ప్రస్తుత సమాజంలో, నేటి కాలంలో వీటిల్లో చాలా విద్యలు లుప్తమైపోయి చాలా తక్కువ విద్యలు మాత్రమే ప్రస్తుతం మనకు అందుబాటులో ఉంటున్నాయి. వేదానికి షడంగాలని, షడ్దర్శనాలని, అట్లాగే షడ్శాస్త్రాలని, పురాణ ఇతిహాసాలని, కావ్య నాటకాలని, ఎంతో విస్తృతమైనది, అపారమైనది మన వైదిక విద్య. దీంట్లో ప్రస్తుతానికి మనం ఏం చేస్తున్నాము? కేవలం శ్రీకృష్ణ యజుర్వేదానికి, సంస్కృత సాహిత్యానికి, లక్షణానికి మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఇంకా మిగతా వేదాలకి, అట్లాగే ఇందాక నేను చెప్పిన పురాణాలు, ఇతిహాసాలు, శాస్త్రాలు మొదలైన వాటికి, జ్యోతిర్విద్య, వాస్తు విద్య మొదలైన వాటికి ఏవైతే వైదిక విద్యలు ఉన్నాయో, సనాతనంగా పరంపరగా మన ధర్మంలో అంతర్భాగమై ఉన్న ఈ విద్యలు ఉన్నాయే, వీటిలన్నిటికి కూడా మనం పరీక్షలు నిర్వహించాలి. పరీక్షలు నిర్వహించాలంటే ముందు అధ్యయనం జరగాలి కదా, అది నేర్చుకునే వాళ్ళు ఉండాలి కదా, నేర్పించే పాఠశాలలో ఏర్పడవలసిన అవసరం కూడా ఉంది కదా. కాబట్టి అక్కడి నుండి మనం ఇటువంటి పాఠశాలలు కూడా ఏర్పరుస్తూ, అటువంటి విద్యార్థులకు కూడా మనం పరీక్షలు నిర్వహిస్తూ, ఇది దేశవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల విద్యార్థులకు అన్ని వైదిక విద్యలు కూడా మనం విస్తరించాలనే లక్ష్యం పెట్టుకొని ఉన్నాము. అది కాలక్రమంలో నిదానంగా అందరి సహాయ సహకారాలు, ఇదంతో ఖర్చుతో కూడుకున్న పని. కాలక్రమంలో ఈ దిశగా కూడా మనం ప్రయత్నం చేయవలసి ఉందమ్మా. చూసారు కదా, శ్రీ వెంకటేశ్వర విద్యారణ్య వేద విద్యాలయంకి సంబంధించినటువంటి విషయాలను, మరిన్ని విషయాలను 3వ భాగంలో తెలుసుకుందాం. మరి ఇలాంటి మరిన్ని ఎపిసోడ్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఆర్వీఆర్ టీవీని. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీకు కూడా ఎటువంటి సందేహాలు ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో మాకు కూడా తెలియజేయండి.